గత సంవత్సరం కంటే గడిచిన 6 నెలల్లో క్రైమ్ రేట్ బాగా తగ్గిందని, పటిష్టమైన పకడ్బందీ భద్రతా ఏర్పాట్లతో నేర నియంత్రణ చేయగలిగామని జిల్లా పోలీస్ ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలను ప్రజలు జాగ్రత్తగా జరుపుకోవాలని, శృతి మించి వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని సావేరి సమావేశ మందిరంలో సోమవారం తిరుపతి జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో 2024 సంవత్సరంకు సంబంధించి నేరాల నియంత్రణపై పోలీస్ రివ్యూ మీటింగ్ జరిగింది. అనంతరం ఎస్పీ సుబ్బారాయుడు మీడియాతో మాట్లాడారు. గడిచిన 6 నెలల్లో క్రైమ్ రేట్ బాగా తగ్గిందని, పటిష్టమైన పకడ్బందీ భద్రతా ఏర్పాట్లతో నేర నియంత్రణ చేయగలిగామని, మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు వివరిస్తూ పూర్తి స్థాయి అవగాహన కల్పించాం, యువతలో మార్పు తీసుకొచ్చామన్నారు. సైబర్ నేరాలు పెరిగాయి, కానీ సైబర్ నేరాలకు పాల్పడే నేరస్తులను అరెస్టులు చేసి బాధితులకు న్యాయం చేశామని తెలిపారు. తిరుమల పర్యటనకు వచ్చిన వీఐపీలందరికీ పటిష్టమైన భద్రత కల్పించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాం. రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని సంచలనాత్మక కేసులను త్వరితగతిన ఛేదించడం జరిగిందన్నారు. కాపీ ఆయన అప్పుడు బైఫర్కేటెడ్ బాడీలీ అఫెన్సెస్, ప్రాపర్టీ అఫెన్సెస్, రోడ్ యాక్సిడెంట్స్, సైబర్ క్రైమ్, వైట్ కలర్ క్రైమ్, అదర్ అఫెన్సెస్ చూసినప్పుడు 7% ఆఫ్ క్రైమ్ తక్కువ నమోదైంది. ఇందులో సైబర్ క్రైమ్ అనేది ఇంక్రీజ్. దాంట్లో భాగంగా మనం కేసు రిజిస్టర్ చేసినప్పుడు 23, 24 మనం కంపేర్ చేసినప్పుడు ఎన్సీఆర్పీ పోర్టల్లో రిజిస్టర్ చేసిన కేసెస్, విక్టిమ్స్ మనీ ఎంత లాస్ అయ్యారు, ఎంత రికవరీ చేశారు చూసినప్పుడు మీకు ప్రోగ్రామ్స్ కల్పిస్తూ ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం కూడా జరుగుతుంది. సో దాంట్లో భాగంగా మొబైల్స్ మనము రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. 4275 మొబైల్స్ని రికవరీ చేసి పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు కూడా తిరుపతి జిల్లాలో చాలా కన్విక్షన్స్ ఈ ఇయర్ మనం తీసుకురావడం జరిగింది. ఇట్ ఈజ్ ఎ ట్రాన్సిట్ రూట్ అవ్వడం వల్ల అటు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు సెంటర్ పాయింట్ అవ్వడము, ఇక్కడ దిగి ఇక్కడి నుండి తీసుకెళ్ళడం, ముఖ్యంగా ఇటీవల ఈ రన్ తర్వాత జూమ్ మీటింగ్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరిగింది గత 6 నెలలలో. నెక్స్ట్ ఈ డిటెక్షన్ ఆఫ్, అదే కాకుండా గత 6 నెలల్లో చాలా స్టేషన్లో జూలైలో జరిగిన కేసు కానీ, అదేవిధంగా నాయుడుపేటలో ఒక లారీ ఐరన్ బీమ్స్తో వెళ్తున్న లారీ ఏమాత్రం క్లూస్ లేకుండా హైదరాబాద్ దాకా వెళ్ళిన లారీని మళ్ళీ తీసుకురావడం. సో అదేవిధంగా ఈ జిల్లా యాజ్ ఏ ఎస్పీ తిరుపతి ఆర్ఎస్టీఎఫ్ ఇన్ఛార్జ్గా శ్రీనివాస్ ఎస్పీ ఆర్ఎస్టీఎఫ్గా ఎలక్షన్ టైంలో సీజ్ చేసిన అంత లిక్కర్ను కూడా మీ సమక్షంలోనే ఈ ఇయర్ కంప్లీట్ డిస్బ్యాండ్ చేయడం కూడా జరిగింది. 36 lakhs రిసీవ్లో. ముఖ్యంగా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్లో భాగంగా దాదాపు 70,000 to 80,000 స్టూడెంట్స్ని జూమ్లో తీసుకొని స్టూడెంట్స్ అందరికీ కూడా సైబర్, నార్కోటిక్స్ మరియు క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ అందరూ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో, అంతేకాకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మహిళా డిఎస్పీ వారి ఆధ్వర్యంలో ఉన్న 6 టీంలు, తర్వాత ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న మొత్తం మేనేజ్మెంట్ మీద చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. తిరుమలలోనైతేనేమి, తిరుపతిలోనైతేనేమి ఉన్న ట్రాఫిక్ మొబైల్స్ని ఆధునీకరించడం, తర్వాత ట్రాఫిక్ని పూర్తిగా క్రమబద్ధీకరించే విధంగా డిఎస్పీ అధికారికి సూచనలు. ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు, తర్వాత ఎన్హెచ్ అథారిటీస్ వాళ్ళందరితో కలిపి ఇమీడియట్ మనకి ఏం కావాలి. సో ఈ లాస్ట్ 6 monthsలో వీ హ్యావ్ టేకెన్ ఏ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ రిగార్డింగ్ తిరుపతి జిల్లా పోలీస్ కింద సే నో డ్రగ్స్, బివేర్ ఆఫ్ సైబర్ క్రైమ్, నో క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ అండ్ ట్రాఫిక్ రూల్స్. ఈ ఫ్లాగ్షిప్ ఈ ప్రోగ్రామ్ కింద కల్పించడం జరుగుతుంది. నెక్స్ట్ సరైన డైరెక్షన్లో ఉన్నా లేదా చెప్పడం, ఇవన్నీ కూడా చేస్తూ కొన్ని రాబోయే డిసిషన్స్ 882 రిసీవ్ చేసుకున్నాం పీజీఆర్ఎస్ మండే మాత్రం. సో దీంట్లో 762 డిస్పోజ్ అయినాయి, 122 పెండింగ్ ఉన్నాయి. ఇవి కూడా
ఈ బియాండ్ లెవెల్ ఏవి కూడా లేకుండా చూడంతో. సో మీకు అందరికీ తెలుసు, తిరుపతి అనగానే ఎవ్రీడే విఐపి విజిట్స్ ఉంటాయి. సో దీంట్లో మీరు చూసినప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ విఐపీస్ ఎంతమంది విజిట్ చేశారు కూడా మీ ముందు ఉంచడం జరిగింది. దాదాపు ఇంతమంది విఐపీస్ని ఎటువంటి భద్రతా లోపం లేకుండా విఐపిని అరైవల్ అండ్ డిపార్చర్స్ చూసుకోవడం అనేది తిరుపతి జిల్లా చేసిన అటంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాన్ని చాలా ప్రజలు, భక్తులు, టీటీడీ ఇతర అధికారుల సహకారంతో చాలా సమర్థవంతంగా నిర్వర్తించడంలో మీ పాత్ర ఛేదించడం జరిగింది చైల్డ్ డాక్ ద్వారా. అదేవిధంగా సో ఈ పంచమి తీర్థం కూడా మనం చాలా ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వెంకటగిరి జాతర కానీ. సో జిల్లా పోలీస్ పరంగా చూసినప్పుడు ఈ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్లో క్రైమ్ కంట్రోల్లో అయితేనేమి, ప్రజల సమస్యలపై స్పందించడంలో అయితేనేమి, లేదా విఐపి తర్వాత జాగ్రత్తగా చూసుకుంటూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా చేయడంలో ఖచ్చితంగా ముందుకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహకారం, ప్రజల సహకారంతో ఇతర విభాగాలను కోఆర్డినేట్ చేసుకుంటూ తిరుపతి జిల్లాని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ప్రజల సమస్యలపై ఎల్లప్పుడూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గాంజా పోలీస్ ఎన్డీపీఎస్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ కానీ నార్కోటిక్ విభాగాన్ని కానీ తొందరలో ఏర్పాటు చేయడం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చింది. దాంట్లో భాగంగా అటు రాష్ట్రంలో ఒక నోడల్ ఏజెన్సీ ద్వారా జిల్లాలో జరుగుతున్న ఎన్డీపీఎస్ని నియంత్రించడానికి ఇటు జిల్లా అటు స్టేట్ రెండు కోఆర్డినేట్ చేసుకుంటూ మొత్తం ఓవరాల్గా దేశంలో కూడా మిగతా ఏజెన్సీస్తో, ఎందుకంటే ఇట్ ఈజ్ వీళ్ళు మన రాష్ట్రంలో మాత్రమే ఇన్వాల్వ్ అవ్వట్లేదు. చాలామందిని మనం తిరుపతిలో ఈ మధ్యకాలంలో అరెస్ట్ చేసిన చాలామంది 60 to 70%, ఈవెన్ 80% ఆఫ్ ద ముద్దాయిలు అందరూ కూడా బయట రాష్ట్రానికి సంబంధించిన వారు తప్ప మన జిల్లాకు సంబంధించిన వారు కాదు. వీళ్ళందరూ కూడా కుట్టాయము, లేదంటే కేరళ, అటు కర్ణాటక, ఇటు తమిళనాడు, ఈ జిల్లాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ పట్టుబడడం జరుగుతుంది. సో ఆ విధంగా దేశవ్యాప్తంగా కూడా మిగతా రాష్ట్రాలతో కోఆర్డినేట్ చేసుకొని ఒక ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కన్జంప్షన్ కోసం తీసుకురావట్లేదు. ఇక్కడ దిగితే భక్తుల్లో కలిసిపోవచ్చు, ఇక్కడ నుండి ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు అనే ఒక రీజన్తో ట్రైన్ని తర్వాత బసెస్ని వీళ్ళు టార్గెట్ తీసుకొని వస్తున్నారు. వాటిని కంట్రోల్ చేయడంలో మ్యాక్సిమం ఇటీవల కాలంలో ఈ గాంజా టాస్క్ ఫోర్స్ కంటిన్యూగా రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ మీద వాచ్ పెట్టడము, టెక్నికల్ ఎవిడెన్సెస్ తీసుకోవడం ద్వారా చాలా వరకు కట్టడి చేయడం జరుగుతుంది. హోమ్ స్టేలు ఉండొద్దని చెప్పలేము, బట్ హోమ్ స్టేల మీద కూడా ఇటీవల కాలంలో ఈవెన్ మా వీక్లీ ప్రోగ్రాంలో హోమ్ స్టేల మీద కూడా నిఘా ఉంచడము, హోమ్ స్టేల డీటెయిల్ తీసుకోవడం